హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. మనము పాతకాలంలో నెయ్యి ఎలా తయారు చేసుకునే వాళ్ళో అలాగే ఇప్పుడు కూడా నెయ్యి తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇళ్ళల్లో రోజు కామన్గా పాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో పాల మీద మీగడైతే పేరుకుపోతుంది. మనకు పెరుగు కావాలి అనుకుంటే తోడేసుకుంటాం కదా. ఆ పెరుగు మీద మీగడని తీసుకొని, పాల మీద మీగడ కాదు, పెరుగు మీద మీగడ మాత్రమే హెల్త్కి మంచిది. సో పెరుగు మీద మీగడ తీసుకొని రోజు కొంచెం ఆ మీగడని మొత్తాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలా 15 to 20 days లోపు సరిపోతుంది. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాక మనము ఈరోజు నెయ్యి చేసుకుందాము అని అనుకుంటాం కదా. ఆ రోజు మార్నింగ్ ఆ మీగడనంతా తీసి బయట పెట్టుకోవాలి. అంటే కూలింగ్ మొత్తం తగ్గిపోవాలన్నమాట. అప్పుడు కూలింగ్ తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లోకి ఆ మీగడనంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అనమాట, అబ్జర్వ్ చేయండి. అందులోకి మనము ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల వెన్న చాలా ఎక్కువ వస్తుంది, చాలా సాఫ్ట్గా, చాలా ఎక్కువగా, చాలా బాగా వస్తుంది. కాబట్టి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మీగడ చాలా ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని ఒక 2 times నార్మల్ వాటర్తో 2 times వాష్ చేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవడమే. అది కరిగి నార్మల్గా నెయ్యి అయిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీగడ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని పట్టుకున్నాక ఇలా వెన్న అనేది వస్తుంది. వెన్న చాలా వైట్గా ప్యూర్గా వచ్చింది. ఈ వెన్నని వాష్ చేసుకున్నాక హీట్ చేసుకోవడం ఓన్లీ, అంతే. ఇంకా నెయ్యి తయారైపోతుంది ఆటోమేటిక్గా. స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తాం కాబట్టి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కాకపోతే కొంచెం వర్క్ ఒక్క 5 minutes పడుతుంది పని చేసుకోవడానికి. మన పాతకాలంలో అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే రోజు నెయ్యి, ఏ రోజు వెన్నకి ఆ రోజు నెయ్యి చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం మోడ్రన్గా రోజు పనులేం చేసుకుంటాంలే అని చెప్పి మొత్తం ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి కదా. మీగడ మొత్తాన్ని ఇట్లా స్టోర్ చేసుకొని ఒకేసారిగా చేసుకుంటే ఎక్కువ పని అనేది ఉండదు కదా. సో అందుకని నేను ఇలా చెప్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎక్కువ పని అనేది ఉండదు. రోజు చేసుకోవడం కంటే మంత్లీ ఒకసారి చేసుకుంటే బెస్ట్ కదా, అందుకని చెప్తున్నాను. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను. నెయ్యి అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఇలా మరిగేటప్పుడు చిన్న టిప్, మెంతులు ఉంటాయి కదా, మెంతులు వేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి అనేది చాలా హీట్ ఇస్తుంది అని అందరు అంటారు కదా. అందులోకి కొంచెం నేను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మెంతులు అనేది కొంచెం చలువ చేస్తాయని. అందులోనూ మంచి స్మెల్ రావడం కోసం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. చూడండి, కాసేపటి ఒక 5 minutes తర్వాత నెయ్యి ఎలా అయిపోయిందో. కానీ కొంచెం ఎక్కువసేపు మరగనించుకోవాలి. అలా మరిగినప్పుడే మనకు కంప్లీట్గా నెయ్యి అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కింద ఉండిపోతాయి. వీడియోలో ఉన్నట్టుగా మీరే అబ్జర్వ్ చేసి చూడండి. మనకి ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది చల్లారిన తర్వాత మనము ఒక జార్లోకి స్టోర్ చేసుకోవడమే. నేను నెయ్యి చేసి పెట్టుకున్నాను. అసలు ఎంత బాగుంది అంటే మీరు వీడియోలో చూడండి. పూసల్లాగా, అసలు చాలా కమ్మగా, ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న నెయ్యి ఎలా ఉంది, ఇప్పుడు ప్రిపేర్ చేసిన నెయ్యి ఎలా ఉంది అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో తెలపండి. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా నెయ్యి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.